సీనియర్ సాధకులొకరు అలహాబాద్ హైకోర్టులో జడ్జిగా ఉండేవారు. ఆయన చాలా నిజాయితీపరుడు. తాను నిజాయితీపరుడననే భావన ఆయన మనసులో ఉండేది. ఒకరోజు బాబూజీ అతనికి సిట్టింగ్ ఇచ్చినప్పుడు అతని ఆలోచనను తెలుసుకున్నారు. తర్వాత బాబూజీ గారు ఇలా చెప్పారు, నేను నిజాయితీని ఇష్టపడతాను, కానీ తాము నిజాయితీపరులమనే భావనను వ్యక్తి కలిగి ఉండకూడదు. అది కూడా ఒక సంస్కారాన్ని ఏర్పరుస్తుంది. అటువంటి వారు ఈ ఆలోచనను తొలగించుకోవాలి. ఎందువలనంటే నిజాయితీగా ఉండడం అనేది ఎవరికీ సహాయం చేయడం కాదు. అది అంత గొప్ప విషయమేమీ కాదు. నిజాయితీగా ఉండడం అనేది సగటు వ్యక్తి బాధ్యత అన్నారు. బాబూజీ దీన్ని పరోక్షంగా చాలా సరళమైన రీతిలో వివరించారు. జడ్జి గారు చాలా సూక్ష్మగ్రాహి కావడం వలన బాబూజీ చెప్పేదాన్ని అర్థం చేసుకున్నారు. ఆ రోజు నుండి ఆయన ఆధ్యాత్మికంగా ఎంతో పురోగమించి అద్భుతమైన అభ్యాసిగా తయారయ్యారని బాబూజీ చెప్పారు. బాబూజీ ఆయన్ను ఎంతో ఇష్టపడేవారు. పైగా ఆ వ్యక్తి ఎప్పుడూ లయావస్థలో ఉండేవారని చెప్పేవారు. కేవలం తాను నిజాయితీగా ఉన్నాననే స్వీయ భావనే ఆయన ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకంగా ఉండేది. ఇప్పుడది తీసివేయబడినది. మన పద్ధతిలో పాపం, పవిత్రత, నిజాయితీ ఇంకా ఇలాంటి లక్షణాలకు పెద్దగా ప్రాధాన్యతను ఇవ్వకూడదని బాబూజీ నొక్కి వక్కానించేవారు. ఒక పని చేసిన తర్వాత దాన్ని గురించి మర్చిపోవాలన్నది ఆయన పద్ధతి. కొంతమంది వారికి లాటరీ వస్తే 50% మిషన్కు ఇస్తామంటారు. కానీ నాకు లాటరీ వస్తే 100% నేనే ఉంచుకుంటాను కదా. నాకు కనుక ఇది వస్తే నేను ఇంత మిషన్కు ఇస్తాననడం స్వార్థపూరితమైన ఆసక్తే కాని దాతృత్వం కాదు. బాబూజీ ఇంకా ఇలా అన్నారు, మీరొక ఇంటిని నిర్మిస్తే అది తరతరాలకు ఉంటుందనే ఆలోచనతో ఉంటారు. ఈ విషయంలో ఎంతో శ్రద్ధ, దూరదృష్టి ఉంటాయి. కానీ మీరు దానం చేస్తే దానిని ఆ మరుక్షణమే మర్చిపోవాలి. దాని వెనుక ఉన్న అంతరార్థం అప్పుడు నాకు తెలియదు. అప్పుడు బాబూజీ, మీరు మరణించినప్పుడు మీ దాతృత్వమే మీతో వస్తుంది. మీ లౌకిక సంపదలు భూమిపైనే ఉండిపోతాయి. కాబట్టి మీరు దానం చేస్తున్నారంటే అది మీ అంతరంగ వికాసం కోసమే అన్నారు. So world is always with you, but you should not be with the world. That's all. Only little change is needed. We have got firm belief that God is there, but it is not enough. We should try to be in God. A man asked me a question of that type. When God is within, why we should worship? I told him the same thing. He is within us, but we are not within him. For this purpose, meditation is needed.